అందరికీ నమస్కారం అండి. ఈ బైబిల్‌లో చాలా కాంట్రోవర్సీ‌ని మిస్ అయ్యి ఉంటాయి. అంటే ఒక లాజిక్ గాని, తర్కానికి గాని నిలబడతలేవు. దాన్ని పట్టుకొని చాలా జనాలు సువార్త అనే పేరుతో జనాలకు సువార్త ప్రకటిస్తున్నారు. నేను ఈ వీడియో చేయవలసిన ఉద్దేశ్యం ఏమిటంటే, బైబిల్‌లో విగ్రహారాధనని నిషేధిస్తది. అంటే విగ్రహారాధన చేయకూడదు, అది నిషేధం అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కానీ బైబిలే విగ్రహారాధన చేస్తుంటది. దాన్ని సమర్థిస్తలేరు. మరి బైబిల్‌లో గూడా విగ్రహారాధన చేసింది గదా! అదేంటి అంటే అది విగ్రహారాధన కాదంట. మరి ఇప్పుడు హిందువులు జేసేది అదేంటి అంటే అది విగ్రహారాధన అంటారు. చూడండి, ఇక్కడ ఎంత కాంట్రోవర్షియల్‌గా మిస్ అయ్యి ఉంటాయంటే, ఒక ఎదుటి మతాన్ని కించపరచడానికి అధికారము బైబిల్‌కి ఎవరిచ్చారు? చూడండి, బైబిల్‌లో చాలా ఎదుటి మతాన్ని కించపరిచేటటువంటి మాటలు బైబిల్‌లో ఉంటాయి. దయచేసి ఆలోచించండి. నేను బైబిల్‌ని ఫైండ్ ఔట్ జేసి, బైబిల్‌ని తప్పు పట్టాలని మీకు చెప్పడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే బైబిల్‌లో ఉన్నటివి నిజాలు బయట పెట్టలే. సత్యాలు బయట పెట్టలే. జనాలకి రియాలిటీ ఎళ్ళలే. నిజానికి చెప్పాలంటే ఈ బైబిల్ ప్రింట్ అయిందంటే అమెరికా దేశాన్ని గురించి ప్రింట్ అయింది. ఆ తర్వాత ఆ ఒక జనాల కోసమే కొన్ని వచనాలు గూడా చెప్పిండు. ఆ వచనాలను తీసుకొచ్చి మనకు చెప్తారు. ఏమంటారు? ఇక చూడండి, బైబిల్ ఇలా రాయబడ్డది. కాబట్టి విగ్రహ ఆరాధన నిషిద్ధము అని చెప్తుంటారు. వాస్తవానికి అది మన మన కోసం రాయలేదు. అక్కడ స్వయంగా యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నేను ఇశ్రాయేలులో నశించిన గొర్రెల వద్దకు తప్ప మళ్ళీ ఎవ్వరి వద్దకు పంపలేదు అంటే యేసుక్రీస్తు అన్నాడు. అంటే ఓన్లీ ఇశ్రాయేలు కోసం వచ్చిన అంటనని యేసుక్రీస్తు అన్నాడు. యెహోవా దేవుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలు నీవు నా స్వజనము అన్నాడు. అంటే నీవు నా స్వజనము, నేను ప్రత్యేకంగా నేను ఏర్పరచుకున్నా అని చెప్పిండు. టోటల్‌గా ఇది ఇశ్రాయేలును ఉద్దేశించి రాయబడ్డది. ఇశ్రాయేలు కోసమై ఆయన పోరాడిండు. ఇశ్రాయేలుని రక్షించనీకి ఆయన విధేయత చూపించిండు. కానీ ఇక్కడ మనమేం ఆలోచన చేస్తామంటే, బైబిల్‌లో కొన్ని వచనాలు పాస్టర్లు ఏం చెప్తారంటే, ఇక చూడండి బైబిల్ ఇలా రాయబడ్డదని. కొన్ని వచనాలు నేను ఎదుటి మనిషిని కించపరిచేటటువంటి వచనాలు ఈ బైబిల్‌లో ఉంటాయని నేను చెప్పిన. ఒట్టి మాటలతో కాకుండా దాంట్లో ఉన్నదా లేదా? నేను చెప్పేది ఉన్నదా లేదా? మీరు గూడా సరిచేసి చూసుకోనండి. క్రైస్తవులుగా ఉంటే మీరు బైబిల్ తీసి చూసుకునండి. హిందువైన సోదరులుంటే నాకు సపోర్ట్‌గా నిలబడి, అండగా నిలబడండి. మన వీడియోని లైక్ జేసి సబ్స్క్రైబ్ జేసుకోండి. ఎందుకంటే చాలా బైబిల్ ప్రచారం చేయబడుతున్నది. ఈ దినాల్లో చాలామంది హిందుత్వం వదిలిపెట్టి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయితున్నారు. బైబిల్‌లో ఉన్నది చెప్తే ఒకవేళ వాళ్ళు నేను చెప్పిన మాట విని గూడా నమ్ముకుంటే పర్వాలేదు. మనకొక స్వతంత్రమైన హక్కుంది. బలవంతంగా ఎవరిని మత మార్పిడి చేయకూడదని. నేను చెప్పేదేంటంటే, మీది ఇక్కడ నుండి రిటర్న్ రండి. అది తప్పు అంటే నేను చెప్పలేను. బైబిల్‌లో ఉన్న నిజాయితీ మీ ముందు పెడుతున్నా. మీరు దాన్ని ఆలోచించి, పరిశీలించి మీకిష్టమైతే వెళ్ళండి అప్పుడు. దయచేసి ఆలోచించండి. నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, బైబిల్‌లో కొన్ని మన సమాజానికి విరుద్ధమైన పదాలు ఉంటాయి. అంటే విగ్రహారాధన దేవుని దృష్టికి వ్యతిరేకమని ఉంది. చూడండి, 15వ కీర్తన 115 చాప్టర్, కీర్తనల గ్రంథం. చూడండి, అక్కడ మొదటి వచనాల నుండి కొన్ని వచనాలు చదివి వినిపిస్తా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామముకే మహిమ కలుగును గాక. అంటే నీ కృపా సత్యములను బట్టి నీ నామముకే మహిమ కలుగును గాక. ఓకే, ఎవరంటున్నారు ఇది? ఇశ్రాయేల్ అంటున్నారు. ఎవరంటున్నారు? వాళ్ళ దేవుని కోసం వాళ్ళు అంటున్నారు. వారి దేవుడు ఏడి అని అన్యజనులందరూ ఎందుకు చెప్పుకుందురు అంటే, వారి దేవుళ్ళు ఏడి అంటే అన్యజనులు చెప్పుకుంటారంట. మా దేవుడు ఆకాశమందున్నాడు. అప్పుడేమంటున్నారు? మీ దేవుడు ఎక్కడున్నాడంటే, మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు అంటనని ఇశ్రాయేల్ ప్రజలు చెప్తున్నారు. తన ఇచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. చూడండి, తన ఇచ్చ వచ్చినట్లుగా సమస్తము చేయుచున్నాడంట. తనకి ఏది బుద్ధి పుడుతుందో
అది చేతున్నాడంట. వారి విగ్రహములు వెండి బంగారువి. చూడండి, మళ్ళీ వారి అంటే ఎదుటి వానికి చెప్తున్నాడు. అంటే మా దేవుడు ఆకాశం మంది ఉన్నాడు, వారి దేవుళ్ళేమో వెండివి బంగారువి అంటున్నారు. చూడండి, ఇంతవరకు బాగానుంది. మా దేవుడు ఆకాశం. చూడండి, వారి విగ్రహములు 4వ వచనం, వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. ఏమంటున్నాడండి? మనుషుల చేతి పనులంట. వాటికి నోరుండి పలకవు. చూడండి, విగ్రహాలని కించపరుచుతో మాట్లాడుతున్నారు ఇక్కడ. ఏమంటున్నాడు? వాటికి నోరుండి కూడా పలకవు. మరి ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు కదా. అయ్యా వాటికి నోరు ఉంటాయి, నోరుండి కూడా అవి మాట్లాడాయి అని ఎవరైనా మాట్లాడతాయి. వాటికి నోరు ఉండాయి మాట్లాడతాయి అంటే అప్పుడు నువ్వు చెప్పలే. ఎవరు చెప్పంది చేయందే, ఎవరు ఏమనందే, నీ ఊరికురికినే వాని జోలికి పోయి ఇదిగో చూడండి వారి విగ్రహాలకు నోరుండి కూడా మాట్లాడవు అంటే అంటున్నారు. మీరు చెప్పేది వాస్తవమే ఉండొచ్చు, నోరుండి కూడా మాట్లాడకపోవచ్చు, కానీ మాట్లాడతావి అని ఎవరు చెప్పారు? అది గుర్తించుకోవాలి. కన్నులుండి కూడా చూడవు అంటే కన్నులు చిత్రీకరిస్తారంటగా, కన్నులుండి కూడా చూడవు అంటున్నాడు. చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుండి మాట్లాడవు. వాటిని చేయువారును వాటిని నిర్మించు వారు అందరూ వాటి వంటి వారే. చూడండిరా, మీరు విగ్రహాలు చేశారు కదా, మీరు కూడా వాటి లాంటి వారే. మా దేవుడు మాత్రము ఆకాశంలో ఉండడు అని ఒక ఎదుటి మనిషిని కించపరిచినట్లు చెప్తున్నారు. సో ఇక్కడ మొత్తానికి తెలుసుకున్నారు కదా. అంటే ఒక సమాజానికి విగ్రహారాధన చాలా భక్తి, ఎవరు భక్తి వాళ్ళదే. భక్తిగా జీవించే వ్యక్తులు చాలా ఉంటారు మన లోపట. అలాంటి వారికి ఇది వ్యక్తి వ్యతిరేకంగా ఉంది. పోనీ బైబిల్లో కూడా అలాంటి కార్యాలు చేశారు కదా. యాకోబు అనే వ్యక్తి ఉంటాడు, ఈయన వాళ్ళ అన్న తరుముకపడి ఆయనకు చిక్కకుండా పారిపోతాడు. పారిపోయి అరండ అడవిలో చిక్కకపోతాడు. అక్కడ చీకటి పడుతుంది. ఆయనకు ఎవరు పలకరించే వాళ్ళు కూడా లేదు. ఒక భయంతో ఒక రాయి తీసుకొని ఆయన తలకడగా పెట్టి నిద్రించుతాడు. అప్పుడు అలా నిద్రించినప్పుడు అతనికి ఒక కలవడుతుంది. కలవడితే దేవునికి ఆకాశానికి నిచ్చికి ఒక నిచ్చెన వేయబడినట్లు, ఆకాశానికి కిందికి ఒక నిచ్చెన ఉన్నట్లు ఆయన కలగంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఒక రాతిని తీసుకుంటాడు, ఆ రాతి పైన నూనె పోసి మొక్కుకుంటాడు. ఇది విగ్రహారాధన కిందికి వస్తుంది కదా. జనాలు ఏమంటారు అంటే ఇది విగ్రహారాధన కాదంటారు. సో నిజంగా ఎవరైతే విగ్రహారాధన చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా తెలుసు అవి మాట్లాడాయని, ఆ రూపంలో దేవుడు ఉండొచ్చు, సర్వంలో ఉండేవాడే దేవుడు అని మొక్కుతుంటారు. వారిని ఏమంటారు? విగ్రహారాధన అని అంటారు. మరి ఇక్కడ యాకోబు చేసింది కూడా విగ్రహారాధన కదా. మళ్ళీ ఒక మాట, ఈ పాములు వచ్చి ఇశ్రాయేల్ ప్రజలని కరుస్తాయి. అప్పుడు మోసే ఒక సర్పంని చేస్తాడు, అది కూడా విగ్రహమే కదా. దాన్ని చూసి వారు అందరూ బతుకుతారు, అది విగ్రహం కిందికి వస్తుంది కదా. మళ్ళీ ఒకటి, సొలొమోన్ రాజు ఒక టెంపుల్ చేస్తాడు, ఒక మందిరం కట్టి, ఆ దేవుడు ఏమంటాడు? ఈ మందిరం వైపు చూసి ఎవరైతే నాకు మొక్కుతారో వాళ్ళ మొర నేను వింటా అని అంటాడు. చూడండి, ఇంత కంట్రవర్షన్గా బైబిల్నే మిస్టేక్ గా కనిపిస్తాయి. సో జనాలని ఉద్ధరించినట్లు, జనాలను ఒక సమాజాన్ని మంచి మార్గంలో నడిపిస్తున్నామని ఒక ట్రాన్స్ లో ఉంటారు క్రైస్తవ సోదరులు. నిజానికి వాళ్ళకి నిజం తెలియదు. వాళ్ళు జనాల్ని తప్పు పట్టించాలని వాళ్ళ ఆలోచన ఇస్తలేరు. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ పెట్టారు వాళ్ళ మైండ్ లో ఇది పవిత్ర గ్రంథం అని. దాన్ని క్లుప్తంగా అర్థం చేసుకోలేక దాన్ని నిజమని చెప్పి జనాలకి బోధిస్తున్నారు. దయచేసి సో మీరు నిజం తెలుసుకోవాలని ఉద్దేశిస్తూ సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తుందా. జై హింద్, వందే మాతరం.